ఎందుకు ఇటువంటి ఒత్తిళ్ల పిల్లల మీద తీసుకొస్తా ఉన్నారు? మంచి చదువుకునేటువంటి పిల్లల పైన కూడా ఏ విధంగా ఎందుకు ఆ డిప్రెషన్ కి లోనైతా ఉన్నారు? అక్కడ ఏ విధమైనటువంటి ఒత్తిడి ఆ ర్యాంకుల కోసం ఆ కాలేజీలు ఆ పిల్లల మీద కార్పొరేట్ అనేది ఒత్తిడి చేస్తున్నటువంటి విషయాన్ని మరి ఈ ప్రభుత్వం ఏనాడైనా దానిపైన దృష్టి సారించిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు తల్లిదండ్రులు ఎంతో పెద్ద తమ పిల్లలకు కలలు కానీ మంచి చదువులు చదువుకోవాలి, ఉన్నత స్థానాల్లో కలలు కానీ ఒక కాలేజీ మంచి కాలేజీలో మా పిల్లలు బాగా చదువుకుంటున్నటువంటి విధంగా కాలేజీలకు పంపిస్తే ఒక పక్క వేధింపులు, ఒక పక్క ఆత్మహత్యలు చేస్తున్నటువంటి పరిస్థితులు, హత్య చేసేటటువంటి పరిస్థితులు ఈరోజు ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ సంఘటనలు ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ఏమి చర్యలు తీసుకుంటారో ఇప్పటిదాకా నోరు విప్పకుండా ఎందుకు ముఖ్యమంత్రి గారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రీతి హత్య కేసులో ఆత్మహత్యలో ఇప్పటిదాకా జరగలేదు. దాన్ని ఏదో మిస్లీడ్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది వార్తల్లో చూస్తుంటే. ఈ ప్రభుత్వం దాన్ని నీరుగార్చినటువంటి ప్రయత్నం చేస్తా ఉందని చెప్పి స్పష్టంగా అర్థమైతా ఉంది. వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున వాళ్ళ అమ్మాయి పీజీ చదివిన అమ్మాయి ఎంతో కష్టపడి ఒక ఎస్టీ కుటుంబం చెందినటువంటి అమ్మాయిని ఆ స్థాయికి తీసుకురావాలంటే ఆ తల్లిదండ్రులు ఆ కుటుంబము ఎంత కష్టపడి కదా ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారికి రోజు కాలేజీలో అమ్మాయి పీజీ చేసేటువంటి అమ్మాయి పరిస్థితి ఆ విధంగా ఉంటే ఈ రోజు తల్లిదండ్రులు ఏ విశ్వాసంతో మన పిల్లల్ని పై చదువులు చదివాలని ఆలోచన చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేమి? ప్రతిపక్షాలన్నీ మాట్లాడిన తర్వాత అప్పుడు ప్రభుత్వం రంగంలోకి దిగి దాన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేస్తుందే తప్ప ఎక్కడ కూడా ఇమ్మీడియట్ గా ఎవరైతే ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఉన్నాయో లేదా పూర్తిగా విచారణ చేసి దానికి ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో ఎమ్మడే వాళ్ళ మీద విచారణ చేసేటువంటి విషయంలో ఎందుకు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం చొరవ చూపలేదని చెప్పి నేను ప్రయత్నం అడుగుతా ఉన్నా. ఎవరిని ఒక అరెస్ట్ చేసినాం ఇంకా అయిపోయింది సైలెంట్ గా ఉండేటటువంటి విధంగా దాని తర్వాత మేము చూసుకుంటాంలే ఏం కాదు 4 రోజులు ఉండేటువంటి విధంగా ఒక కంటి తుడుపు చర్య మాదిరిగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ప్రీతి ఈ కేసు విషయంలో నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని వదిలేదు లేదని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. వాస్తవాలు ఖచ్చితంగా బయటకు తీసుకురావాలి. దాని వెనక ఎవరున్నా, ఎంత పెద్దంటి వారున్నా, ఎవరి అండ ఉన్నా అటువంటి వారికి అండ ఇవ్వకుండా మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి వేదిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను ఆపడానికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉందో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒకసారి గట్టిగా ఈ యొక్క విషయం పైన తన యొక్క ఒక విశ్వాసాన్ని ఈ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బీజేపీ పార్టీ చేసినటువంటి దీక్ష ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి హెచ్చరిక చేస్తూ ప్రీతి యొక్క ఈ కేసు హత్యనా ఆత్మహత్యనా దీని వెనక ఎవరున్నటువంటి విషయాన్ని నిష్పక్షపాతంగా తేల్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.